కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో కూడా అప్రూవల్ లేకుండా ప్లాట్లు కొన్నవారికి మరియు ఇండ్లు లాడ్జీలు కట్టిన వారికి వెసులుబాటు కల్పించినట్లు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బీపీఎస్ మరియు ఎన్ఆర్ఎస్ రుసుము చెల్లించి ఆర్ఓలు పొందాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుందని ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇక్కడ ఇప్పటికి 6 సార్లు 7 సార్లు కూడా చైర్మన్గా ఇక్కడ నాన్ లేఅవుట్ ప్లాట్స్ కానీ లాడ్జింగ్లు కానీ పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటికి ఇళ్ళ పర్మిషన్ తీసుకొని పైన లాడ్జింగ్ నడపడం. చాలామంది తెలియకపోవడం, నేను లైసెన్స్ తీసుకున్నాం సార్, మాకు వచ్చేసింది ఆ పర్మిషన్ చూపించమంటే భవన నిర్మాణ ఇంటి కోసం తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు తెలియక కొంతమంది ఇంజనీర్లు ఉంటారు, ఎల్పిటి వాళ్ళు, మీకెందుకు మేము చూసుకుంటాము, ఇదే అప్పులు గ్రామ పంచాయతీ అప్పులు సరిపోతుందని అన్నారు. గ్రామ పంచాయతీ అప్పులు ఇవ్వచ్చు, దేనికి ఇవ్వచ్చు? గ్రామ పంచాయతీ వాళ్ళు ఇండ్లకు 7 సెంట్ల వరకు ఇంటికి పర్మిషన్ ఇదిగా వాళ్లకు అధికారం ఉంది. కమర్షియల్గా ఇచ్చేదానికి వాళ్ళకి అధికారం లేదు. కమర్షియల్గా ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కావాలి. ఈరోజు అందుకనే గవర్నమెంట్ ఇలా అనధికారికంగా భవనాలు ఎక్కువవుతున్నాయి, అనాధికారంగా లేఅవుట్ లేకుండా ప్లాట్ అమ్ముతున్నారు అనేసి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకొని బీపీఎస్ బిల్డింగ్ అప్పులు రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పేసి బీపీఎస్ పక్క జీవో ఇష్యూ చేయడం జరిగింది. ప్లాట్ అప్రూవల్ లేకుండా కొన్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి ఎల్ఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుకు తెలిసి కొంతమంది తెలియకున్నటువంటి ప్లాట్స్ యజమానులు కానీ ఇండ్లు కట్టించిన వాళ్ళు కానీ పొరపాటున పొరపాటు జరిగితే అటువంటి వారికి అందరికీ కడుపు దానికి నేను ఇప్పుడు 7 సార్లు 8 సార్లు ఇక్కడ మంత్రాలు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా చెప్పకుండా చెప్పిపోతున్నాను. ఈరోజు కొంతమంది లాడ్జీలు పోయి చెక్ చేస్తే సార్ మేము పర్మిషన్ తీసుకున్నామన్నారు. ఏం పర్మిషన్ ఇచ్చే ట్యాంక్ అంటే ఆ పర్మిషన్ చూస్తే ఇల్లు కట్టించేందుకు మాత్రమే దాంట్లో ఉంది. మళ్ళీ పైన ఎందుకు లాడ్జీ కట్టారంటే కట్టొచ్చు అని చెప్పినారు సార్ అని. రోడ్ల రైటింగ్లు ఇచ్చినారంటే రైటింగ్ లేదు. కాబట్టి తెలియక చాలామంది మోసపోతున్నారు. ఒక పక్క మీరు పంచాయతీ కట్టిన డబ్బులు అట్లా వేస్ట్ చేసుకోవద్దండి. ఈ రోజు కట్టవలసిన లాడ్జింగ్లు కట్టుకోండి, వద్దని చెప్పం మేము. అయితే కూడా అప్పులకు పర్మిషన్ తీసుకొని లాడ్జీలు కాకుండా ఏమైనా కట్టుకోండి, బ్రహ్మాండం కట్టుకోండి, ఇచ్చేదానికి మేమున్నాం. అందుకనే మీ అదృష్టవశాత్తు బీపీఎస్ స్కీమ్ వచ్చింది, అదేవిధంగా ఎల్ఆర్సీ ఫ్లాట్కి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నోసార్లు వచ్చాను మంత్రాలయంకు. నేను మంచిగా రిక్వెస్ట్గా ఎన్నోసార్లు చెప్పాము. రిక్వెస్ట్గా ఈసారి లాస్ట్ ఫైనల్ రిక్వెస్ట్ చెప్తున్నా, మీరు చెప్పిన మాట వినకుండా మీకు ఇష్టం వచ్చేది ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు ఎక్కువగా ఏదో ఆలోచించుకొని ఇట్లగిన జీపీఎస్ దాని కింద రెగ్యులర్ చేసుకోకపోతే దెబ్బతింటారు. మేము ఒకటే లెక్క, వారం 10 రోజులు టైం ఇచ్చినాం. అందరికీ తెలుసో తెలియక చేశారు తప్పు. మరి కుడాకు వచ్చి కర్నూలు కూడా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టి మీరు అప్లై చేసుకోండి, మీకు అందరూ సాయం చేస్తాం. అది చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చేట్టుగా నాటకాలు ఆడితే మాత్రం బిల్డింగ్ మొత్తం కూల్చివేయాల్సి వస్తుంది. బిల్డింగ్ మొత్తం కూల్చివేస్తే మీరు ఎంతో లక్షల్లో ఖర్చు పెట్టుతుంది, ఆ డబ్బంతా మట్టిపాలు అవుతుంది. ఆ మట్టిపాలు కాకుండా దయచేసి నేను ఇది ఒక వార్నింగ్గా ఇస్తున్నా. ఈ వార్నింగ్ని మీరిగిన అతిక్రమించి ఏం చేస్తానో కూడా అంటే ఆ రోజు కూడా ఏమిటో అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏమిటో చేసి చూపిస్తాం. ఇవాళ సెక్రటరీ గారికి వచ్చారు, మా ఎమ్మడి పంచాయత్ సెక్రటరీ గారు చూశారు. పంచాయత్ సెక్రటరీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇటువంటి జరగకూడదు అని. వాళ్ళు కొంతమంది పనులు చేస్తుంటే కొంచెం పనులు కూడా ఆఫ్ చేయడం వచ్చింది. ఆఫ్ చేసి వచ్చాం, చెయ్యొద్దండి, రేపే పోయి కర్నూలుకు వచ్చి ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టడం చెప్పడం జరిగింది. ఇవన్నీ దయచేసి ఇది చేసుకోకుండా ఏదో పొలిటికల్ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ మేము చెప్పించుకుంటాము అయిపోతుంది అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉండదు.
ప్రభుత్వం ఒకటే చెప్పింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మీ పని మీరు చేసుకోండి, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు చెల్లించండి. ప్రభుత్వానికి చెల్లించకుండా పొరపాటు జరిగితే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పి ఇలాగే చేస్తూ ఉంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సి వస్తుంది, కోర్టు కేసు పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును ఎగరగొట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బును మోసం చేశామని చెప్పేసి మీ క్రిమినల్ కేసులు పెట్టచ్చు. ఆ పని తెచ్చుకోవద్దండి. ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. వల్ల వారం 10 రోజుల లోపల కూడా పెట్టుకొచ్చి మీరు అప్లై చేసుకోకుండా పోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీకు అన్ని విధాలా కావలసిన సౌకర్యాలు ఇచ్చి కావలసినటువంటి మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. మీరు అదేం చెప్పేసి ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా అధిక ప్రసంగం చేసి ఏదోనే ఇది మామూలు అనుకుంటే మాత్రం దెబ్బతింటారు. పొరపాటు కూడా మాత్రం నమ్మొద్దండి. ఎల్డీపీలు వాళ్ళు పని చేసుకుంటారు. ఎల్డీపీలు వాళ్ళు ఏం ఇంజనీర్లు అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది కాదు. ఎల్డీపీలకు కూడా చెప్తున్నా, మీ ఇష్టం వచ్చేట వాళ్ళకి ఏదో చెప్పి ఏదో మాట్లాడి జరిగిందంటే ఎల్టీపీ లైసెన్స్ కూడా రద్దు చేస్తా. మీ లైసెన్స్ రద్దు చేస్తాం. మీరు అనుకున్నచ్చు ఏదో చెప్పి ప్రజలకు మబ్బు పెట్టే విధంగా చేయొద్దండి. ప్రజలకు నచ్చ చెప్పండి. మీకు లైసెన్స్ ఇచ్చింది మీకు అన్ని విధాలు మంచి పనులు చేయాలని. ఎల్టీపీలో పొరపాటు ఇటువంటి జరిగిందంటే మాత్రం ఇమ్మీడియట్గా మీ లైసెన్స్ రద్దు చేస్తాం. ఇప్పటి నుంచి మంత్రాలయంలో ఏ లాడ్జ్ చూసినా, ఏ ఇంటి భవన నిర్మాణం తీసుకొని లాడ్జీ జరుపుకున్నటువంటి యజమానులు కూడా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లైసెన్స్ తీసుకున్నాం, మేము పర్మిషన్ తీసుకున్నాం అనే వాయిస్ రావాలా. రాకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం. గ్రామ పంచాయతీ ఎంతవరకు పర్మిషన్ అవుతుంది? 7 సెంట్ల వరకు ఇంటికి మాత్రం ఇవ్వచ్చు. కమర్షియల్ ఇచ్చేదని వీలు లేదు. 7 G+2 ఇంటికి ఇవ్వచ్చు. G+2 అని చెప్పేసి వాడి కమర్షియల్ తీసుకుంటే పడగొట్టేస్తాం. పడగొట్టంటే పర్మిషన్ కూడా ఇవ్వాలి. పంచాయతీ అప్పుల్లో మాత్రం ఇంటికి మాత్రం G+2 ఇవ్వచ్చు. కమర్షియల్గా ఇచ్చేదని వీలే లేదు. అది తెలుసుకోలేకపోతున్నారు పాపం. ఇక్కడ ఇల్లు కట్టినోళ్ళు, లాడ్జీలు కట్టినోళ్ళు చాలా రోజుల నుంచి అనుభవించారు 5 ఏళ్ళు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల వల్ల చేతగాక ఏదో డబ్బులు తిన్నారు, ఏం పెద్ద మాకు తెలియదు కానీ నాశనం చేశారు. మంత్రాలయంలో అవగాహన కల్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళకందరికీ ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం తప్పు చేసింది అనిపిస్తూ ఉంది నాకు. ఈరోజు కానీ నేను 7 సార్లు 8 సార్లు ఎందుకు వచ్చినా అవగాహన కల్పించి వాళ్ళకి నచ్చజెప్పి ఏదో విధంగా రెగ్యులరైజ్ చేసుకోండి, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కట్టండి అని హితబోధ చేయడానికి వచ్చాం మేము. ఎందుకు గత ప్రభుత్వం వేయలేకపోయింది? 5 సంవత్సరాలు నిద్రపోయాలని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడున్న లాడ్జ్ యజమానులు కానీ వ్యాపారం చేసే విధగాళ్ళు కానీ అందరికీ బుద్ధి పోతున్నారు. వాళ్ళ కొంప ముంచారు గత ప్రభుత్వం. ఆ పని నేను చెయ్యను. అందరికీ ఇలా హెల్ప్ చేస్తా, అందరినీ కాపాడుకుంటా. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన చెల్లించిన డబ్బులు మాత్రం చెల్లించండి. సార్ పొరపాటున కూడా ఇంటి భవన నిర్మాణం ఇంటి కోసం తీసుకొని ఒకవేళ మీరు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు అంతా ఇన్స్ట్రక్షన్ చేసినారంతా పొరపాటు జరిగింది సార్, మేము మార్చుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని అడిగితే దాన్ని సరి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు భవన నిర్మాణం చేసిన వాళ్ళకు కూడా చూపించినారు. వాళ్ళకు కూడా B+ కింద రెగ్యులేట్ చేసుకోండి, మీకు అనుమతిస్తాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కూడా ఇవ్వకుండా అభిలేట్ చేస్తే మాత్రం ఇల్లు పడగొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే గృహ నిర్మాణం కోసం తెచ్చుకుంటారు వాళ్ళ పర్మిషన్ కూడా నుండి కానీ ఉండండి కూడా నుండి కానీ పంచాయతీ నుండి తీసుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మోసపోయింటారు, తెలిసిలో మోసపోయింటారు, దాంతో ఒకటే అనుకుంటారు. పొరపాటు ఇప్పుడు మీరు కూడా వాళ్ళు వచ్చి మీరు ఇంటి నిర్మాణానికి తీసుకున్నారు కానీ మీరు వసతి గృహాలకు మాత్రం తీసుకోలేదని మీరు అంటున్నారు కదా. పొరపాటు సార్ ఇప్పుడు ఎలా మేము ఇంతవరకు ఇంత ఖర్చు చేసాం డబ్బు, మరి ఈ పైన తీసుకోవాలంటే మరీ ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. ఖర్చం కాదు, B+ కింద పెద్ద నార్మల్గా డబ్బులు ఉంటుంది. ఆ B+ రావాల్సిన రుసుము చెల్లిస్తే చాలు. అది పెద్దగా ఉండదు. దాన్ని ఏదో అనుకుంటారు, కూడా కొట్టే డబ్బులు కట్టాల్సి వస్తుంది, చలాన్ని ఎక్కువ కట్టాల్సి వస్తాం అనుకుంటారు. చాలా తక్కువ. దాదాపు మంత్రాలయంలో 1,40,000 పైన కూడా పర్మిషన్ అవుతుందని అంటున్నారు సార్. 1,40,000 కాదు, ఒకటండి. దాని ఏరియా బట్టి 7 సెంట్లు ఉంటాయి, కొంతమంది 2 సెంట్లు ఉంటాయి, 5 సెంట్లు ఉంటాయి, 10 సెంట్లు ఉంటాయి. ఏరియా
పట్టి దాన్ని బట్టి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి లక్షలు అనేది అర్థం ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారు. కానీ మోసపోవద్దని దయచేసి నేను ఇక్కడ రాజీ యజమానులు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మోసపోవద్దండి. కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఇతరులకి ఏమైనా పైన చెల్లించవలసి వస్తుంది. ఇతరులు ఎవరికైనా ఇప్పుడు రెఫర్ చేయాలని ఒక ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ మాకు కూడా పర్మిషన్ కావాలని చెప్పి వాళ్ళ చేతులకు నిధులు పెడితే ఇప్పుడు వాళ్ళ పైన ఇంజనీర్లు కడిగిపోతారు, వాళ్ళ ఫీజు చేయాల్సి వస్తుంది కదా, వాళ్ళ ప్లాన్ అప్రూవల్ చేయాల్సి వస్తుంది కదా, వాడికి గీసే రాత చేయాల్సి వస్తుంది కదా. అవన్నీ వాళ్ళు ఇస్తే ప్రైవేటు, మన సంబంధం లేదు. మా కూడాకు వచ్చినప్పుడు మా కూడా తప్పు చేస్తే అప్పుడు నిలదీయండి. మా కూడాకు రావాల్సిన రూల్ చెల్లించండి, మేము పర్మిషన్ ఇస్తాం. అంతే తప్ప ఏముండదు. మీకు రైట్ ట్రయల్కి ఇస్తామయ్యా, మేము పర్మిషన్ ఇస్తాం. రైట్ ట్రయల్కి రండి, రైట్ ట్రయల్ తీసుకోండి. అంతకనే ఏం కాదు చెప్పండి. సార్ ఎన్ని ఉన్నాయి సార్? లాడ్జ్ మంత్రాలయంలో టోటల్ ఎన్ని ఉన్నాయి?